నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక సీన్ రిపీట్ తరహాలోనే గతంలో ఏదైతే 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జరిగిందో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ కాంగ్రెస్ ఎల్పీని పూర్తిగా కూడా బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా సుమారుగా, ఎందుకంటే 19 మంది 2/3 ఆఫ్ ది ఎమ్మెల్యే అందరూ కూడా ఒకవేళ కనుక పార్టీలో మార్పు విషయంలో కనుక తెర మీద తీసుకొస్తే అది పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ విలీనంగానే భావించడం జరుగుతుంది. దాంట్లో సంబంధించి మనం గమనిస్తే కనుక 19 మంది ఎమ్మెల్యేలు సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు. సో అదే సీన్ రిపీట్ తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త ఎత్తుగడ ప్రణాళిక రూపొందిస్తున్న అంశం ఏంటంటే 26 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తుందట. గేట్లు తెరిస్తే మేము పార్టీలో చేరబోతున్న అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో గేట్లు తెరిచి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చారో, కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో ఇటీవల కాలంలో భేటీ అయ్యారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తుందట. సో గతంలో మనం ఈ రకమైనటువంటి విలీనం జరిపితేనే ప్రజాస్వామ్యంలో ఇది తగదు, అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది, కేసీఆర్ నయవంచన పాలన కొనసాగిస్తుందని చెప్పి మనం గతంలో అనేక ఆరోపణలు చేసిన, అనేక రకాలుగా ఉద్యమించడం కూడా చాలామంది. సో మరి ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని సీన్ రిపీట్ తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే ఏ రకంగా ప్రజలు తీసుకునే అవకాశం ఉంటుంది? మరి గతంలో వెళ్ళి నినాదం, గతంలో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వర్తించవా అనే ఒక సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతున్నది మాత్రం. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపుగా 40 రోజుల పాటుగా ప్రణీత్ రావు విషయంలో విచారణ కొనసాగుతుంది. అయితే ఎట్టకేలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెర మీదకి వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం పర్వతగిరిలో, పాలకుర్తి నియోజకవర్గంలోని పర్వతగిరిలో ఆయన ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రణీత్ రావుకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందట. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని అమెరికా నుంచి కొనుగోలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే నిర్వాహకాన్ని మొత్తం కూడా తెర మీద తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా ప్రస్తుతం ప్రణీత్ రావు చెప్తున్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు రేపు ఎల్లుండో ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఆయనకు సంబంధించి విచారణ చేసే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికలో వచ్చిన కథలు, దానికి సంబంధించి కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడులో హెడ్లైన్స్ కనుక గమనిస్తే, కాంగ్రెస్ పంచతంత్రం, ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు 25 హామీలతో జాతీయ పార్టీ మేనిఫెస్టో. సో ఇక జాతీయ పార్టీకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏఐసిసి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను రూపొందిస్తుంది. దాంట్లో 5 న్యాయ్ 50 గ్యారంటీ, 5 న్యాయాలు 25 గ్యారంటీలు అంటూ ఒక మేనిఫెస్టో రూపొందించబోతుంది. దానికి సంబంధించి ఇన్నాదంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వం మొత్తం కూడా జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయదలుచుకుంటోంది. దాని ఏంటంటే 5 న్యాయ్ 50 గ్యారంటీ. ఇకపోతే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు, అదనపు బాధ్యతలు కేటాయిస్తున్న రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. సో ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఇన్ఫ్యాక్ట్ 2004, 2014, 2019లో 3 సార్లు లోక్సభకు పోటీ చేసి కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన పరిస్థితి. కర్ణాటక వాసి సేమ్. సో బీజేపీ ఫక్తు రాజకీయ నాయకులను తీసుకొచ్చి గవర్నర్గా నియమించేటువంటి కార్యక్రమం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇక మురుగునీటితో కూరగాయల సాగును అడ్డుకోండి, అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలి, ఐఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణకు తొలగించాలి, 13 చెరువుల పునరుద్ధరణపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక గాలికి ఎగిరిపడిన బాలిక, చికిత్స పొందుతున్న వడగండ్ల వాన కారణంగా పెద్ద ఎత్తున కొన్ని జిల్లాల వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షా ప్రభావంతో చెట్లు విరిగిపడడం కావచ్చు, కొంత కరెంటు స్తంభించిపోయింది, కొంత చోట రైతులు, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే పంట మొత్తం కూడా నాశనమైన పరిస్థితి. కొన్ని చోట్ల 2-3 మృతి కూడా చెందారట. దానికి సంబంధించిన వార్త హెడ్గా ఉంది. ఇక రామ్దేవ్ బాబా బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. గతంలోనే పలుమారు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ యొక్క పతంజలి సంస్థకి. ఎందుకంటే వాళ్ళ యొక్క మెడిసిన్స్, వాళ్ళ యొక్క ఉత్పత్తులు వాడితే అనారోగ్యంగా ఉంటారు, లేకుంటే ఈ వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పి ఎటువంటి రికార్డ్స్ లేకుండా, ఎటువంటి మెడికల్ ఆధారాలు లేకుండానే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో దానికి అటువంటి ప్రచారం చేయకుండా నిలిపివేయాలంటూ పతంజలి సంస్థ గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ వాళ్ళు వినకుండా దాన్ని తిరిగి కొనసాగించడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పతంజలి సంస్థకు సంబంధించిన బాలకృష్ణ, రామ్దేవ్ బాబాలు నేరుగా కోర్టుకి హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ డ్రగ్ డీలర్ ఓక్రా అరెస్ట్ తర్వాత నేడు
నేడే తొలి నోటిఫికేషన్ 102 లోక్సభ స్థానాల నామినేషన్లకు శ్రీకారం. ఇక నా అరెస్టు ప్రాథమిక హక్కుల హననమే, ఇది చట్టవిరుద్ధం, రద్దు చేయండి. మద్యం కేసుతో ఎలాంటి సంబంధం లేకుండా ఇరికించేలా దర్యాప్తు. ఏం సంబంధం లేకుండానే 100 కోట్ల రూపాయలు ఈడీ అధికారులే కవితకిచ్చి కవిత నుంచి లిక్కర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పించి కావాలని ఇరికిస్తున్నారట. ఒక చెప్తానన్నా కొంత నీ అబద్ధమైన అతికినట్టు ఉండాలి. ఓ అబద్ధం చెప్తాను అతికినట్టు ఉండాలి. నన్ను ఇబ్బంది పెడుతున్నారనో కొడుతున్నారనో రకరకాలు చెప్తే నమ్మే అవకాశం ఉంటుంది. కానీ నాకు సంబంధమే లేదు, ఈ ముచ్చటతో నాకు అక్కరే లేదు. ఎవరు చెప్తున్న మాటలు అని కల్వకుంట్ల కవిత చెప్తున్న మాటలు, నాకు అక్కరే లేదు ఈ ముచ్చటతోని, నాకు సంబంధం లేదని చెప్తున్నది. ఇక పగలంతా మోడు, సంధ్య వేళ గిజిగాడు తోడు. హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఎండిపోయిన చెట్టుకు సంబంధించి సాయంకాలం కాగానే ఇట్లా అన్నీ కూడా ఆ పక్షులు వచ్చి చేరుతాయట. ఇక సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇష్టారాజ్యం. తర్వాత గడ్చిరోలి అడవుల్లో ఎదురు కాల్పులు, మావోకు సంబంధించి కొంతమంది చనిపోవడం జరిగింది. మావోలకి పోలీసులకు మధ్య కుమ్మింగ్ నేపథ్యంలో ఒక 4 మావోయిస్టు చనిపోవడం జరిగింది. ఇక ఎన్కౌంటర్ కాబడ్డారు. వారు ఒక్కొక్కరి మీద 36 లక్షల రూపాయల రివార్డు ఉన్నదట. తర్వాత బినామీలతో రేషన్, అదనపు లాగిన్తో మోసాలు, రాజీనామాలు. సెలవుల్లో డీలర్లు, పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు. రేషన్ డీలర్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. సో చాలామంది రేషన్ డీలర్లు బినామీల పేరిటతోని తీసుకోవడం, లేకపోతే బియ్యం ఇవ్వకుండా ఆపివేయడం, వాళ్ళకు డబ్బులు చెల్లించి ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించే రకంగా ప్రయత్నం చేయడం. ఈ బియ్యాన్ని మళ్ళా కొంత ఏమంటారు దాన్ని స్టీమింగ్ చేసి, దాన్ని ఏమంటారు కొంత చదును చేసి పాలిష్ చేసి ఇదే రేషన్ బియ్యాన్ని మళ్ళా చాలా వరకు రైస్ డీలర్లు కూడా అమ్మకాలు చేపడుతున్నారు. ప్రజలకు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇదే బియ్యాన్ని మళ్ళీ తిరిగి పాలిష్ చేసి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న కొంత పెద్దలు గుర్తించి రేషన్ డీలర్లకు సంబంధించి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో చాలామంది రేషన్ డీలర్లు రాజీనామాలకు తెరలేపుతున్నారట. ఇక ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు. ఇక యాసంగి పంటకు సంబంధించి ఏప్రిల్ 1న ధాన్యం కొనుగోలు ప్రారంభించబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఈనాడు సంబంధించిన హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా, చట్టసభలోని బలాన్ని పరిగణలోకి తీసుకుంటారా, ఓటర్లను అపహాస్యం చేయడం కాదా, ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు, అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలో పేర్కొనండి, అజిత్ పవార్ వర్గానికి ఆదేశం. మహారాష్ట్రకు సంబంధించి ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్కి సంబంధించిన వాదన. ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి సునీత, చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ నుంచి దానం, మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ. నాగర్ కర్నూలులో మల్లు, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెరక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే, రేపు ఖరారుకు ఛాన్స్. అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ దానం నాగేందర్ పేరు లేవనెత్తినా, సునీత మహేందర్ రెడ్డి పేరు లేవనెత్తినా, తర్వాత చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పేరు తెరలేపినప్పటికీ వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళే. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద సంఖ్యలో టికెట్ ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ఏమిటికి తీసుకున్నట్టు? మీరు ఎవరికో ఒకరికి మీ ఇష్టానుసారంగా టికెట్ ఇచ్చే విషయాన్ని తెర మీదకి తీసుకొస్తే, మీరు ఎంపీ ఎలక్షన్ల కోసం ఎవరెవరు అప్లై చేసుకోండి, మీ యొక్క అప్లికేషన్ని డీడీల రూపంలో 50,000 25,000 చెల్లించండి అని చెప్పి అప్లికేషన్ తీసుకుంటే, కనీసం అప్లికేషన్ తీసుకున్న పేరు సర్వే కన్నా వాళ్ళ పేరును కనీసం జోడించే అంశమన్నా ఉన్నదా, వాళ్ళ పేరు ప్రస్తావన కన్నా వస్తున్నదా? ఇతర పార్టీలకు రాగానే వెంటనే టికెట్ ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తుంటే మరి అప్లికేషన్ తీసుకునేందుకు, ఆ బీసీలకు ఇంత రుసుమని పెట్టడేందుకు, ఎస్సీలకు ఇంత రుసుమని పెట్టడేందుకు, ఇంత ఫీజు చెల్లించాలని చెప్పి నిర్ణయించడం ఎందుకు? దేనికి సంకేతం? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అసెంబ్లీ ఎన్నికలంటే ప్రభుత్వం ఏర్పాటు కోసం కొంత సహకరించాలి కాబట్టి కొంత ఇబ్బంది పడ్డా సరే అన్ని వర్గాలు కూడా, సబ్బండ వర్గాలు అన్నీ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కలహాలు ఉన్నప్పటికీ అందరూ కూడా మౌనంగానే ఉండి మాకు న్యాయం జరగకపోతుందా ప్రభుత్వం వచ్చినాకని చెప్పి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండి మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు అధికారంలోకి వచ్చేది. సరే, మన అధికారంలోకి వచ్చిన తర్వాత దాననాగన్ ఏడు అప్లికేషన్ చేసుకున్నాడు, ఎంపీ అభ్యర్థి కోసం అప్లికేషన్ చేసుకున్నాడా? సునీతా మహేందర్ రెడ్డి ఎక్కడ అప్లై చేసుకున్నది? అప్లికేషన్ పెట్టిన పేరు కనీసం ప్రస్తావన గుర్రావు, తెర మీద గుర్రావు, కనీసం పార్టీకి సంబంధం లేకుండా పార్టీతో విభేదించి పార్టీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కష్టపడేటువంటి వ్యక్తులని ఈరోజు అధికారంలోకి తీసుకొస్తున్నారా అనే ఒక అంతర్గత కుమ్ములాట కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. ఇక ప్రీ ప్లాన్డ్గానే దానం నాగేందర్ ఒకవేళ ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పటికి కూడా ఆయన పార్లమెంట్కి పోవాలని ఒక ఆలోచనలో ఉండేనట. అయితే ముందస్తుగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడంతో ఇక దానం నాగేందర్ అవసరమైతే రేపటి రోజున ఇక్కడ ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే వేట్ వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది, అది ఇంప్లిమెంట్ అయినా కూడా
ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేయాలన్న ఒక ఆలోచన ఉన్నదంటే సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేసి ఒకవేళ గెలిస్తే ఇది, లేదనంటే తదుపరి ఆలోచన అన్నట్టుగా నా దాన నాగేంద్ర ఉన్నాడట మొత్తం మీద. ఇక మొదటిదాకా తెర మీదకి వచ్చిన పేరు బొంతు రామ్మోహన్ పేరు కాస్త పక్కన పెట్టేయబడింది. దాన నాగేంద్ర ఎంట్రీతోని బొంతుకు చెక్ పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక పేద మహిళకు ఏడాదికి ₹1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్. తర్వాత గవర్నర్గా రాధాకృష్ణన్. తర్వాత అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో ఢిల్లీ ప్రధాన ర్యాంకు సంపాదించుకున్నది. మొదటి 2 స్థానాల్లో బంగ్లా, పాక్. ఇక అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ. కాలుష్య నగరాల్లో జాబితాలో మొదటి 4 భారత్లోనే ఉన్నాయి. మొదటి 50 నగరాల్లో 42 మనవే. ఇక ఏ సాఫ్ట్వేర్ వాడారంటూ కూడా నిన్న పోలీసు విచారణలో తెలిస్తే కనుక అమెరికా నుంచి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక అనంతగిరి హిల్స్లా అటవీ ప్రాంతంలో ఈ హార్డ్ డిస్క్ల మొత్తం కూడా నుజ్జు చేసేసి పడేసిరట పండిత్ రావుకు సంబంధించిన వర్గీయులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన ఆయనతో భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇక అరెస్టు అక్రమం. సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం. ఇక శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరప్రసాద్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమని పెట్టేసి. ఇక టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం. శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ. లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసు. ఇక వడగండ్ల నష్టం. రోడెక్కిన రైతన్న. కామారెడ్డి జిల్లా బిక్కనూరు రాస్తారోకో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక చక్రం తిప్పేది వీరే. ఇక ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో సుమారుగా మోడీతో పాటుగా వచ్చే ఎన్నికల దృష్టి అంతా 8 మంది పైనే. అది రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, డిఎంకే స్టాలిన్ కావచ్చు, బీహార్ సంబంధించిన ఆయన పేరు నితీష్ కుమార్ కావచ్చు, ఒరిస్సా నవీన్ పట్నాయక్ కావచ్చు, వీళ్ళ మీదే ప్రత్యేక దృష్టి ఉండబోతోంది. ఇక పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక ఫోన్ వాడుతూ రైలు ఎక్కితే జైలుకే. తర్వాత వెలుగు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక ఇక ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు రాష్ట్ర బాధ్యతలు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్. ఇక మామిడి దిగుబడి పావు వంతే. పంటపై వాతావరణ మార్పుల ఎఫెక్ట్. చెడగొట్టు వానలు, ఈదురుగాలులతో దెబ్బతింటున్న పంట దిగుబడి తగ్గుతుందని రైతుల్లో ఆందోళన. వాతావరణంలో వస్తున్న మార్పులతో మామిడి తోటలపై ఎఫెక్ట్ పడుతున్నది. 4 రోజుల్లో జరిగిన వాతావరణ మార్పుల మామిడి పూత ఖాతాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మామిడి సీజన్ ప్రారంభంలో పొగమంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న కారణంగా మామిడి చూస్తే ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పూత అయితే కనబడింది. అరే ఈ పూత అంతా కనుక నిజంగా రైతులకి దిగుబడి రూపంలో కనుక వస్తే చాలా వరకు రైతులకు బెనిఫిట్ జరిగిందనే ఆలోచన ఉండే. కానీ ఈ వడగండ్ల వాన, చెడగొట్టు వాన రావడంతో రైతులకు మళ్ళీ కొంత ఆందోళన కలిగించే అంశమే. మొత్తం కూడా ఈ ఉన్నటువంటి ఆ కాయలన్నీ కూడా రాలిపోతున్న పరిస్థితి. సో ఇక్కడ ఫోటోలు చూడొచ్చు, మనం చాలా క్లియర్గా కనబడుతుంది. సో గడ్చిరోలిలో ఎన్కౌంటర్. 9 మావోయిస్టుల మృతి. తర్వాత ఇవాళ రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ కమిటీ, మరోసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈరోజు రాబోతుంది. అధికారులతోని ఈరోజు చర్చించబోతోంది. దానికి సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేయబోతోంది. ఇక తర్వాత వామ్మో ఖర్చులు డబుల్. ఎంపీ అభ్యర్థుల ఎన్నికల బుగులు. ఎందుకనంటే ఎన్నికల నోటిఫికేషన్కి, ఎన్నికల సమయానికి సుమారుగా అటు ఇటుగా 2 నెలల సమయం అయితే ఉన్నది. సో ఈ 2 నెలల సమయానికి ఖర్చులు భరించాలంటే అభ్యర్థులకు పెద్ద ఒక ప్రమాదంగా, అంటే కొంత డేంజర్ సిచ్యువేషన్ ఉన్నట్టుగానే అభివర్ణిస్తూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఖర్చులు డబుల్. ఎంపీ అభ్యర్థుల ఎన్నికల బుగులు అంటే ఒక వార్త హైలైట్గా ఉంది V6 వెలుగులో. ఇక కాంగ్రెస్ లిస్టుపై సస్పెన్స్. ఖర్గే నేతృత్వంలో సిఈసికి భేటీ. రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ. మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేసిన నేతలు నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం. ఇక 5 న్యాయాలు 25 గ్యారంటీలు. ఇందాక చెప్పినట్టుగా 5 న్యాయ్ 25 ఏమంటారు గ్యారంటీ. టానిక్ మరో భాగోతం. అడ్డదారిలో దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో పాగా. టెండర్ వేయకుండా ఏఏ అవొకేషన్ పేరుతో టూరిజం ప్రాజెక్ట్. ఇక టానిక్ సంబంధించి ఆ యాజమాన్యం దుర్గం చెరువు దగ్గర వాళ్ళు తీసుకున్న లీజ్ ఎంత, 2.2 ఎకరాలు లీజ్ తీసుకుంటే అదనంగా 3.7 ఎకరాలు అదనంగా చదును చేసి అక్కటువంటి రాళ్ళని చెట్లను మొత్తం తొలగించి
అక్కడ వాళ్ళు అప్పనంగా ఏదైతే ఎకో టూరిజంకి సంబంధించి వాళ్ళు లేవనెత్తుందో ఆ అంశాన్ని తెర మీద తీసేందుకు ఇక్కడ హెరిటేజ్ రాక్స్ చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ఫిర్యాదు, సీఎం సీరియస్. యాసిడ్తో సాస్ తయారీ. మనం ఏంటన్నా బయటికి బేకరీలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోతే కమ్మగుండి సాస్ అని చెప్పి ఆ సాస్ వేసుకొని తింటూ ఉంటాం. అది యాసిడ్తో తయారు చేయబడుతుందట. చూడరు ఒకసారిగా. యాసిడ్తో సాస్ తయారీ, ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం, సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా. మనం చూస్తే టమాటా సాస్ లాగానే ఉంటుంది. టమాటా అనుకుంటాం కానీ టమాటో కాదు, యాసిడ్ ఫుడ్ కలర్ మొత్తం వాడి దాన్ని సాస్ లాగా తయారు చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రయత్నం చేస్తుందట. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ కలర్స్ని బ్యాన్ చేసింది. గా సిచ్యువేషన్ సేమ్ తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆ ఫుడ్ కలర్తోని ప్రజలు కాస్త అనారోగ్య పాలవుతున్న పరిస్థితి చాలా తీవ్రంగా. అసలు ఈ ఫుడ్ కల్తీ విషయంలో కనుక ఒక సర్వే చేస్తే హైదరాబాద్ నగరం మొట్టమొదటి స్థానంలో ఉందట. భారతదేశం మొత్తంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది ఫుడ్ కల్తీ విషయంలో. మనం తింటున్నది మొత్తం కూడా బయట పోయి ఆహారం తినగానే రెస్టారెంట్కి పోయి పార్టీలు చేసుకుందాం, పబ్బులకు పోయి ఎంజాయ్ చేద్దామనే పోతున్నాం, ఎంజాయ్ వరకే పోతున్నాం. కానీ ఆ ఎంజాయ్ పేరిట డబ్బులు ఖర్చు చేసి మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్లో 2 సిఐలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం. ఇక ప్రణీత్ రావు ఎవరో తెలియదు. అబ్బా, ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఒకసారి ఆ పాట వేసుకోరా. ఏంటది? సాంప్రదాయిని శుద్ధ పూసిని అనే సాంగ్ ఉందిగా, అదోసారి వేసుకోరి. ఎవరో తెలియదట. ప్రణీత్ రావు అనే విషయం తెలియదట. మరి ప్రణీత్ రావు ఎవరో తెలియదు కానీ పర్వతగిరిలో నీ యొక్క నియోజకవర్గం పర్వతగిరిలో ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ ఏర్పాటు చేసి, సెల్ ఏర్పాటు చేసి ఒక అధికారిని నియమించి ఫోన్ ట్యాపింగ్ చేసాడు. తెలియదు. అధికారులు, పోలీసు అధికారులు నిర్ణయిస్తారు. ఒకసారి వాళ్ళకి దొరుకు. డెఫినెట్గా ఎర్రబెల్లి దయాకర్ రావుని అతి త్వరలోనే. ఎందుకంటే 2 విషయాలు మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డికి అత్యంతగా మోసం చేసి ఒక రకంగా రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పగానే అందరూ చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ ఓటు నోటు కేసు అయితే ఏదైతే విషయంలో ఉన్నదో ఆ విషయంలో ప్రధాన పాత్ర పోషించి ఆయన అక్కడ ఇరికించడంలో భూమిక పోషించిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన గతంలో అనేక మార్లు ప్రెస్ మీట్లో ప్రసంగాలు కూడా చెప్పిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే ఎంత పగ ఉన్నది, ఎంత ఒక రకంగా ఎర్రబెల్లి దయాకర్ అంతు చూస్తాం కూడా గతంలో పాలకుర్తి వేదికగా రేవంత్ రెడ్డి సభలు ప్రసంగాల్లో మాట్లాడిండు. సో అదొక అంశంగా మనం పరిగణించవచ్చు. తర్వాత రెండో అంశం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్వాల్వ్ అవ్వడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆరోపణలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేసి విచారించే అవకాశం మాత్రం అతి త్వరలో ఉండబోతోంది. ఇక కవిత కడిగిన ముత్యం అట. కోహినూర్ వజ్రం పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు కదా. పాకిస్తాన్ ఎవరా? మన బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ వజ్రం పట్టుకపోయింది ఎవరా? ఇప్పుడు ఈడీ విచారణ ఉన్నది. కోహినూర్ వజ్రం ఏడబోలే. కడిగిన ముత్యం లాగా కవిత బయటకు వస్తుందని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులందరూ కూడా ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కడిగిన ముత్యంలా బయటకు వస్తావు, బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు కవిత అరెస్ట్, సత్యవతి రాథోడ్, ఇక కేసీఆర్ కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం. ఇక ఇది గమ్మత్తు ముచ్చట. పాపం అన్ని రకాల క్వాలిఫై అయిందట కానీ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాలంటే తన పేరేంది పేరు మెన్షన్ చేయనట్టుంది ఇక్కడ. సో పాపం ఆ మహిళ అన్ని రకాలుగా క్వాలిఫై అయిందంటే మెడికల్ టెస్ట్లకు సంబంధించి అన్ని రకాల క్వాలిఫై అయినప్పటికీ కాస్త చివరి నిమిషంలో కనుచూపుకు సరిగ్గా లేదని చెప్పి మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయింది. అప్పటికే తనకు పోలీస్ జాబ్ వచ్చిందని ఊరు మొత్తం ప్రచారం అయింది. ఇదేముంటుంది అంటే అందుకే కొన్ని చోట్ల ఫస్ట్ మన ఇంట్లో మనం జరుగుతుంది చూసుకోవాలి, ఎదుటి ఇంట్లో ఏం జరుగుతుంది, ఆత్మహత్యలు అంటుంటే దాంట్లో ఎదుటివారి కొన్ని కించపరిచేటువంటి మాటలు, ఆ యొక్క తప్పు ధోరణితో చూసేటువంటి ఆలోచనలు, అంటే చిన్న చూపుతో చూసే దూరంతో కూడా చాలామంది తిరుగు పొరుగు వాళ్ళటువంటి యువకులు మొత్తం కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అయింది. ఏంటంటే పాపం ఆవిడకి ఆల్రెడీ పోలీస్ నౌకరు వచ్చిందని ఊరు మొత్తం ప్రచారం అయ్యేటకల్లా చివరి నిమిషంలో మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయితే ఏం చేయ అర్థం కాక డ్రెస్ కుట్టించుకొని ఐడి కార్డ్ తయారు చేసుకొని చెలామణి అయింది. ఎట్టకేలకు దొరికింది. ఆ తర్వాత పోలీస్ సంబంధించి వాళ్ళు కస్టడీ తీసుకున్నారు కూడా. సో ఊరోళ్ళు ఏమనుకుంటారో ఏడ పరువు పోద్దు అని చెప్పి డ్రెస్ కుట్టించుకొని పోలీస్ అవతారం ఎత్తింది. ఇక తొలి విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, ఇబ్రహీంపట్నంలో పరువు హత్య, ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీస్తుందని తల్లి ఆగ్రహం. కూతురు భార్గవిని చున్నితో ఉరిబిగించి చంపిన తల్లి. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చిన ప్రియుడు కన్న తల్లే భార్గవిని చంపిందని కేసు పెట్టిన భార్గవి సోదరుడు. తల్లి కాదు ప్రియుడు శశినే చంపాడని భార్గవి తండ్రి ఐలయ్య ఆరోపణ. మొత్తం మీద ఆ అమ్మాయిని చంపేశారు. ఇక ఐస్ క్రీంలో మూత్రం వీర్యం.
వరంగల్ జిల్లాలోని నెక్కొండ ప్రాంతంలో దారుణం. బాలాజీ కంపెనీ ఐస్ క్రీమ్ పేరుతో గలీజ్ దంతా. ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి కంపెనీలకు ఏం చేయాలి తెలుసా? ఈ శిక్షలు ఫైనల్గా వేయాల్సింది యావజ్జీవ కారాగార శిక్ష వేసి ఆ జైలు కూడా తినిపించాలి వీళ్ళకి మొత్తం కూడా. లేకపోతే ఏదైతే వీళ్ళు కల్తీ చేసిర్రో ఈ ఆహారాన్ని ఆ ఐస్ క్రీమ్ వాళ్ళతో తినిపించాలి అంతా కూడా. వీర్యమును మూత్రం పోసి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారట. వరంగల్ జిల్లా ఎక్కడ నెక్కొండ దగ్గర బాలాజీ ఐస్ క్రీమ్ పేరున్నటువంటి ఆ కంపెనీ అక్కడ పనిచేస్తున్న అక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో దాన్ని ఏమంటారు, అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో అయ్యో మూత్రం వీర్యంతో అలా కల్తీ చేసి అమ్ముతున్నారట. ఇంత దుర్మార్గం ఉంటుందా? యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి అందరూ కూడా. ఉత్త కాదు, వాళ్ళకి ఫైనాన్స్ వదిలిపెడతా కాదు, కంపెనీ యాజమాన్యానికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేసి లోపల కూర్చోబెట్టి వాళ్ళకు ఆ చిప్పకూడు తినిపించాలి. లేకపోతే ఇదే ఆహారాన్ని రోజు తయారు చేసి వాళ్ళతో తినిపించాలి. ఎకరాకు 10,000 ఇవ్వండి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతును ఆదుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన అంశం ఒకటి. తర్వాత తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఇక పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిన నకిలీ ఎస్ఐ. ఉద్యోగం రాకపోవడంతో నకిలీ పోలీస్ అవతారం ఎత్తింది. ఏడాది కాలంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ నమ్మించిన మాలవిక. ఇక్కడ జేబీ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించి వరప్రసాద్, జేబీ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇక్కడ ఎవరు ఇద్దరు పేరు లక్ష్మీనారాయణ జ్యోతిలట. అయితే ఈ కంపెనీకి ఇనాగ్రేషన్ వీళ్ళు బోర్డు తిప్పేసిరట. 500 కోట్లు మోసం చేసి ఉప్పల్ ప్రాంతంలో. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తలసాని సాయి కిరణ్ పేరు తెర మీదకి వస్తుంది. తలసాని సాయి కిరణే వీళ్ళతో కంపెనీ పెట్టించిండు. వీళ్ళతోని ఆయన ముఖ్యంగా వెళ్ళి ఈ కంపెనీ ఇనాగ్రేషన్లో కూడా రిబ్బన్ కట్ చేసి పూజ చేసి నేనట. ఇప్పుడు బాధితులందరూ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి పోయి తలసాని సాయి కిరణ్ ఇంటికి పోయి మీరే మాకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. సో ఆయనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటే అంశంలో కూడా బోర్డు తిప్పేసి పారిపోయారు, ఇడికి వెళ్ళిపోయారట. 500 కోట్ల రూపాయల మోసం, ₹2 కాదు. ఇక అక్రమాస్తుల దొంగ లెక్కలు. కోట్లు ఇస్తేనే మేనేజ్మెంట్ సీట్లు. మాజీ మంత్రిపై మరోసారి ఐటీ పంజాబ్ మల్లారెడ్డి వర్సిటీ అధికారుల సోదాలు. ఇక మీలా కబ్జాలు చేయలేం, యాజమాన్యం అంతా పెద్ద దొంగలు. యూనివర్సిటీలో మొత్తం అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూళ్లు. కావాలనే పరీక్షల్లో ఫెయిల్ చేస్తున్నారు. డిటైన్ చేసి విద్యార్థుల్లో కొందరు టాపర్లు. మల్లారెడ్డి కోడలికి విద్యార్థుల కౌంటర్. అక్కడ విద్యార్థులు కౌంటర్ ఇస్తున్నారు. ఆ డిటైన్ చేసిన విద్యార్థుల్లో టాపర్లు కూడా ఉన్నారట. ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వ్యవహారం జరుగుతున్నట్టు మొత్తం కూడా. అందుకే ప్రైవేట్ యూనివర్సిటీలు రావద్దనేది ఇదే విషయం. విద్యార్థులను కూడా మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బలిపశువులను చేస్తున్నారు. నా కొడుకు నారాయణలో చదువుతున్నా, ఏడు చదువుతున్నా పల్ల మీ కొడుకు అంటే నా కొడుకు నారాయణ లేచినా, అవునా బాగానే ఉన్నది, రే నారాయణ చదివిస్తున్నావా అనే ఒక ఏమంటారు కీర్తి. తర్వాత ఎక్కడ చదువుతున్నా పిల్లగాడు 10th క్లాస్ అయిపోతుంది, ఎగ్జామ్ రాస్తున్నాడు. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే శ్రీ చైతన్య అలా అడ్మిషన్ తీసుకున్నా. అది ఏంది ఇది? అలాగే పోతే జైళ్ళు ఒక్కసారి వచ్చి మీరు చూస్తే అర్థమవుతుంది. అవి విద్యార్థులకు వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి విద్యాలయాలు కాదు అవన్నీ కూడా. అవన్నీ ఫక్తు జైళ్ళు, చర్లపల్లి జైలును తలపిస్తాయి. అంతా కూడా ఆర్టిఫిషియల్ బతుకులు నేర్పిస్తాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేక గతంలో బయటికి వచ్చినాయి. శ్రీ చైతన్యలో అనేకంగా ఆత్మహత్యలేంది, నారాయణలో పేపర్ లీకేజ్ సంబంధించిన అంశాలేంది, అక్కడ కూడా ఆ యొక్క ఏమంటారు ఫీజుల నిబంధనల విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం ఏంది, వాళ్ళ పర్మిషన్లో 10 కాలేజీ పర్మిషన్లు ఉంటాయి. అక్కడ వాళ్ళు కాలేజ్ ఏర్పాట్లు మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి. వాటికి సరిగ్గా పర్మిషన్స్ కూడా ఉంటాయి. మనం దాన్ని కీర్తిస్తున్నాం. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ జాయిన్ చేసినాం, ఎక్కడ జాయిన్ చేసినాం అని కొడుకుంటే పలానా మల్లారెడ్డి కాలేజ్ జాయిన్ చేసినామా అంటారు. కానీ ఇక్కడ చూస్తే ఏమన్నదిగో ఇష్టానుసారంగా నిబంధనల విరుద్ధంగా ఫీజులు వసూలు చేసుడు, దందాలకు తెరలేపుడు. పోతే జంపింగ్లకు పెద్దపీట. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. తర్వాత సుకేష్ చంద్రశేఖర్ పక్కా 420. 17 ఏళ్ల వయసులోనే కర్ణాటకలో కార్ రేసులు. బెంగళూరు సిపి పేరుతో ఫేక్ లెటర్లు. 2007లోనే వ్యాపారవేత్తకు 1,15,00,000 టోకరా. ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి కూడా పైసలు వసూలు చేసిండు. చాలా పెద్ద ఏమంటారు కేటుగాడు, చాలా పెద్ద కేటుగాడు. కానీ ఇటువంటి చాలా పెద్ద కేటుగాడని ఈ పేరున్నటువంటి సుకేష్ చంద్రశేఖరు నా కవితకు ఒక లెటర్ రాసిండు. కవిత అక్కయ్య అని మెన్షన్ చేస్తూనే రాసిండు లెటరు. వెల్కమ్ టు తీహార్ క్లబ్ అని కూడా మెన్షన్ చేసిండు. ఎప్పటికైనా తీహార్ క్లబ్కు రావడం గ్యారంటీ. అక్కయ్య వెల్కమ్ టు తీహార్ క్లబ్ అని కూడా మెన్షన్ చేసిండు.
మీకు ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు దానికి సంబంధించి కేటీఆర్కు అమెరికా వర్సిటీ ఆహ్వానం, ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనండి, మాజీ మంత్రికి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ విజ్ఞప్తి. తర్వాత గాలి దుమారానికి ఎగిరిపోయిన చిన్నారి 2 నెలల తర్వాత స్లాబ్పై పడి మృతి. గాలి దుమారానికి ఒక మనిషి ఎగిరిపోయిందా? మన నాయన. ఇక మరో 2 రైతుల బలి. తర్వాత 100 కోట్ల పంట నష్టం. సోమవారం వరకే 50,000 ఎకరాల పంటల ధ్వంసం. హరీష్ రావు ప్రభుత్వానికి ఎక్స్ ద్వారా నివేదిక. లెక్క అంటే కొంత నష్టపరిహారం చెల్లించాలంటే డిమాండ్.